న్యూపోర్ట్ రైల్వే స్టేషన్ టెంపుల్ కాకినాడ నగరంలో స్థానిక న్యూపోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా వెంకటేశ్వర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివశర్మ పర్యవేక్షణలో స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర వారి దేవాలయంలో వెంకటేష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆలయాన్ని 1964లో మల్లవరపు సత్యనారాయణ శంకుస్థాపన చేయడం జరిగిందని, 1976లో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగిందన్నారు. శివపార్వతుల కళ్యాణం సందర్భంగా వివిధ రకాల పూలు ద్రవ్యాలతో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసంతర్పణ చేపట్టామని వారు తెలిపారు. స్వామివారి దయ ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివచార్య, మాజీ కౌన్సిలర్ చిట్నీడి మూర్తి, సత్యవతి, సాయి, ఈశ్వర్, సత్యనారాయణ, సూర్య వెంకటలక్ష్మి దంపతులు, పి రమేష్, సూర్య ప్రదీప్, హేమ, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన వెంకటేశ్వర నగర్లోని పోర్ట్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం జరగడం జరిగింది. ఇది 1964 సంవత్సరంలో మల్లవరపు సత్యనారాయణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు 1976కి ఇది పూర్తయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. శ్రీ కాశీశ్వరరావు గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామిది అలాగే కాశీశ్వర స్వామి కళ్యాణాలు జరగడం అనేది అరుదు. ఎక్కడా కూడా రెండు ఒకచోటే ఎక్కడా జరగవు. అంత పవిత్రంగా ఇక్కడ ఈ ఆలయంలో జరగడం జరుగుతుంది. ఈరోజు కన్నుల వైకుంఠంగా ప్రజలందరూ రావడం జరిగింది. అలాగే కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరిగి దీనికి ట్రస్టీ గారు కూడా ట్రస్టీ గారి ఆధ్వర్యంలో అయితేనో మన పుల్లేడు శర్మ గారి ఆధ్వర్యంలో అయితేనో భారీ ఎత్తున జనం రావడం జరిగింది. అలాగే ఈ వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు అన్నదానాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీని భక్తులు విశేషంగా వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కనుల విందుగా ప్రతి సంవత్సరం కూడా చేయడం అనేది ఒక మహత్తర కార్యక్రమంగా ఊహించి మంచి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని భక్తులందరూ కూడా వచ్చి దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఈరోజు మా ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు రావాల్సి ఉంది. కానీ ఆయన వేరే కారణం వల్ల ఊర్లో లేని కారణంగా ఆయన రాలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలో మా కార్యకర్తలు కూడా అందరూ కూడా ఇక్కడ భక్తులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని దిగ్విజయంగా నడిపించాలని చెప్పేసి ఆయన ఆశించడం జరిగింది. అలాగే జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.